వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విద్యార్థుల భవిష్యత్తుకు వేసే బాట ఇంటర్మీడియట్ విద్య. కానీ ఆ భవిష్యత్తునే కొందరు ఘరానా దొంగలు అమ్మకానికి పెట్టేశారా? చదువు చెప్పాల్సిన గురువులే దొంగ సర్టిఫికెట్లతో దొంగదారుల్లో వ్యవస్థలోకి చొరబడ్డారా? తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డును ఇప్పుడు నకిలీల మకిలీ చుట్టేసింది. నకిలీ ఫైర్ సర్టిఫికెట్లు, వీటికి తోడు తాజాగా నకిలీ పట్టాలతో నియామకమైన బోగస్ అధ్యాపకుల రచ్చ ఈ చర్చనీయాంశంగా మారాయి. అసలు ఇంటర్ బోర్డులో ఏం జరుగుతోంది? రూల్స్ పక్కన పెట్టి పర్మిషన్లు ఇచ్చేస్తున్న ఆ అదృశ్య హస్తాలు ఎవరివి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇంటర్మీడియట్ బోర్డు విద్యా వ్యవస్థకి గుండెకాయ లాంటిది. కానీ ఆ గుండెకాయకే ఇప్పుడు అవినీతి పురుగులు పట్టాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు బోర్డు నిబంధనలను నవ్వుల పాలు చేస్తున్నాయి. కాలేజీలకు గుర్తింపు రావాలంటే అగ్నిమాపక శాఖ ఇచ్చే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తప్పనిసరి. కానీ బిల్డింగ్కి కనీసం ఫైర్ పరికరాలు కూడా ఉండవు. చేతిలో మాత్రం నకిలీ ఫైర్ సర్టిఫికేట్ ఉంటుంది. కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చేసే కొందరు అధికారుల అండతో నిబంధనలకు పాతరేసి దర్జాగా కాలేజీలు నడిపేస్తున్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో 186 కాలేజీలుంటే అందులో 50 కాలేజీలకు పైగా నకిలీ ఫైర్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడాయి. ఏజెన్సీలను నమ్ముకొని మోసపోయామని పలు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కన్సల్టెన్సీ వాళ్ళు అప్రోచ్ అయిపోయారు, ఏజెన్సీ వాళ్ళు. నేను హైడ్రాతోని అట్లా చేపిస్తా అంటే ఇచ్చేసిన సార్. మాకు ఏం తెలియదు, వాళ్ళు అట్లా ఫ్రాజరీ చేసి మాకు ఇచ్చేశారు. తర్వాత మాకు తెలిసింది, ఇమీడియట్గా ఆ యాక్షన్ తీసుకునేకి నేను హైడ్రాతోని కన్సల్ట్ చేసి ఇప్పుడు నాకు క్లియర్గా అది కావాలి, రియాలిటీలో ఉండాలి అది. అందుకోసం మాకు ఏం తెలియదు, ఇది ఫ్రాజరీ ఉంది, ఇప్పుడు జెన్యూన్ మాకు కావాలి. అందుకోసం నేను హైడ్రాతోని అప్రోచ్ అవుతున్నా. మాది జెన్యూన్ ఉంది, ఇప్పుడు అయితేనే ఉంది. స్టెప్స్ మాది స్టేర్ కేస్ రెడీ అవుతుంది, ఫైర్ది మొత్తం క్లియర్గా ఉంది. అంతటితో ఆగితే అది అక్రమార్కుల ముఠా ఎందుకు అవుతుంది? నకిలీ డిగ్రీ పత్రాలతో బోర్డు కళ్ళలో దుమ్ము కొడుతూ నకిలీ అధ్యాపకులు అవతారమెత్తారు. అసలు వీరికి ఉన్న అర్హత ఏంటి? వీళ్ళు విద్యార్థులకు ఏం పాఠాలు చెప్తారు అని అడిగే నాదుడే లేకుండా పోయాడు. పైసాహే కామ్ హో జాయ్ అన్నట్లుగా తయారైంది ఇంటర్ బోర్డు పరిస్థితి. 35 మంది ఫేక్ సర్టిఫికెట్ పెట్టిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లు బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ చెబుతున్నారు. తొలుత నకిలీ ఫైర్ సర్టిఫికెట్ల బాగోతంపై కాలేజీలకు నోటీసులు ఇచ్చినట్లు ఆమె వివరించారు. ఈసారి మనది సిలబస్ అవన్నీ రివైజ్ అయింది కాబట్టి మార్క్స్ క్వశ్చన్ వ్యాలిడేషన్ రూల్స్ కూడా చేంజ్ అయింది కాబట్టి మన స్టేట్ వారీగా టీచర్స్కి ట్రైనింగ్ ఏర్పాటు చేశాము. సో ఇప్పుడు స్టేట్ వైజ్ ట్రైనింగ్ నడుస్తుంది అండ్ ఆఫ్టర్ 2-3 డేస్ మన జిల్లా వారీగా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. సో ఎట్లా సబ్జెక్ట్స్ చేంజ్ అయింది, ఏవి కొత్త చాప్టర్స్ వచ్చింది, దీనికి పెడగాగి ఏమేమి ఫాలో చేయాలి, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్స్ ఎట్లా ఉంటుంది, అవన్నీ ప్రాపర్గా ఆల్ జూనియర్ లెక్చరర్స్కి సబ్జెక్ట్ వైజ్గా ట్రైనింగ్ అవుతుంది. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా గ్రూప్స్ క్రియేట్ అవుతుంది. బెస్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ షేర్ చేస్తాము. న్యూ టూల్స్ మనకి ఐఎఫ్బి ప్యానల్స్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మన వీడియోగ్రఫీ ఫామ్లో కూడా మన పెడగాగి ఎట్లా చెప్పగలుగుతాం. మనకు కొంతమంది టీచర్స్ వాలంటీర్ చేశారు, వాళ్ళు కూడా అవన్నీ వీడియోస్ మనకి ఇస్తున్నారు. సో ఒక ప్రాపర్గా రిసోర్స్ పూల్ కూడా మనం తయారు చేస్తున్నాము. అండ్ మన లెక్చరర్స్కి స్ట్రెంథన్ చేస్తేనే పిల్లలకి మంచిగా వాళ్ళు నేర్పుతారు అండ్ మన స్టూడెంట్స్ నుంచి కూడా డెఫినెట్గా మనకి రిజల్ట్స్ బెటర్ వస్తుంది. నకిలీ పత్రాలతో నడుస్తున్న ఈ కాలేజీలపై దొంగ సర్టిఫికెట్లతో కొలువులు సాధించిన బోగస్ అధ్యాపకులపై కఠిన చర్యలు ఎప్పుడుంటాయి? లాలూచి పడ్డ అధికారుల గుట్టు ఎప్పుడు తెలుస్తారు? ఇది సగటు విద్యార్థి తల్లిదండ్రుల ప్రశ్నలకు ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.